పార్వతి, దిష్టి తీశాను. ఆ గుమ్మడికాయని పక్కకు వెళ్లి కొట్టేసిరా. అట్టగే అమ్మగారు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో తిర్మమ. పెద్దబాబు గారు, అమ్మగారు, అమ్మగారు, పార్వతి బ్రతికిపోయింది. ఏమైంది అఖిల? అఖిల అమ్మా, అమ్మగారు, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఆంటీ, ఏమైందంటే? అక్క, అమ్మగారు, మీరు నన్ను కాపాడడానికి వచ్చి మీకిట్టా జరిగినదా? పెద్దబాబు గారు, పార్వతి, చెప్తా నీ సంగతి. అమ్మా, అమ్మా, అఖిల, డాడ్, హాస్పిటల్కి వెళ్దాం పద. పెద్దబాబు, ఏంటమ్మా ఇదే? ఎవరికి ఏం కాకూడదని చెప్పి నువ్వు రిస్క్ తీసుకున్నావా? అఖిల, భయం వేస్తోంది అఖిల, రక్తం వస్తోంది అఖిల. నీకేమైనా అయితే పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పదమ్మా, అఖిల, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాడ్, హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పద అఖిల, అఖిల, వద్దు, వద్దు. అమ్మా, పెద్దబాబు, నువ్వు పార్వతి ఏమండి, మీరు దగ్గరుండి పూజ జరిపించండి. అఖిల, నువ్వు లేకుండా పూజ ఎలా జరిపిస్తావు అఖిల? చిన్నబాబు, ఐశ్వర్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. మేము తీసుకెళ్తాం డాడ్. మీరు రావద్దు. నో పెద్దబాబు, ఉత్సవాలు ఆకూడదు. నువ్వు లేకుండా ఎలా అమ్మా? అఖిల, అఖిల, పార్వతి, అమ్మగారు, అగ్రతాంబూలం అందుకోవాలి నువ్వు. పెద్దబాబు, వీరభద్రుడు ప్రతినిధిగా ఈ పూజ పూర్తి చేయాలి. ఎలా అమ్మా? సరేమ్మా. మీ మొహాల్లో అమ్మా, చిరునవ్వు చెరగకూడదు. అదమ్మా, మీరు గుడి దాటి నా వెంట వస్తే సంబరం ఆగిపోతుంది, అరిష్టం జరుగుతుంది. బాధపడకు. ఏంటమ్మా ఇది?
నాన్న, బాధపడకు. ఏమండి, కన్నీటి చుక్క వస్తే మీ అందరికీ మేగోటి పార్వతి తన మనసులోని మాట చెప్పాలనుకుంటుంది. జాగ్రత్తగా వినండి మరి. అందరికీ దండాలు. అమ్మగారులు క్షేమంగా సంతోషంగా ఉంటే చూడలేని ఆ రాక్షసి నీలాంబరి ఈడికే వచ్చేలా ఉంది. కానుస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పినారు. నా మాట ఏంటంటే అది మళ్ళా మా జీవితంలో కాను రాకుండా చేయండి. అదే మాకు మీరిచ్చే రక్ష. నాకు శిక్ష కాదే పార్వతి, నీకు శిక్ష పడాలి. పడేలా చేస్తాను. ఏమా, అందరూ చప్పట్లు కొడితే సిగ్గు లేకుండా నువ్వు కొడతావా? అలాంటివేంటమ్మా? అవును మరి. అదెవరు? ఆ పార్వతి ఒక పని మనిషి. ఒక పని మనిషి పట్టపురాణిలో ఊరేగొస్తుంటే మీరు చప్పట్లు కొట్టి దాని మీద పూలేస్తారా? రేపు దానికి పుట్టే వారసుని యువరాజు అని ముద్దు పెట్టుకుంటారా? అలాంటి దానికి పుట్టేవాడు మిమ్మల్ని పాలించేవాడిగా ఎదుగుతుంటే మీరెలా ఒప్పుకుంటారు? బుద్ధుంటే ఒప్పుకోరు. ఆ పైన మీ ఇష్టం. ఏమ్మా, ఏం జనాలో వీళ్ళంతా పని మనిషి పార్వతికి జైలు కొడుతున్నారా? అది మహారాణిలో ఊరేగితే మనం దానికి పూలేసి చప్పట్లు కొట్టాలా? ఏంటో. ఘట్టమనేని సామ్రాజ్యాధినేత్రి శ్రీమతి అఖిలాండేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిద్దాం. అలాగే ఘట్టమనేని వంశానికి వారసుల్ని అందించబోతున్న చిలిపి జంట మహేంద్ర, ఐశ్వర్య గారులను కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ ఐశ్వర్య, మహేంద్ర అండ్ అఖిలాండేశ్వరి గారు. అఖిలాండేశ్వరి గారికి గట్టిగా స్వాగతం పలుకుదామా? అమ్మా, నీకేం కాలేదుగా? కంగారు పడాల్సిందేం లేదు నాన్న. ఐఎమ్ ఆల్ రైట్. రామా, ఒక పని మనిషిని అందలం ఎక్కించడానికి ఇంత తతంగమా? అది చూడటానికి మేము రావాలా? అమ్మ అంటే దైవం. అమ్మ ప్రేమని ఎప్పటికీ కొలవలేము. మేం సంతోషంగా ఉండాలి అని అమ్మ కష్టాన్ని, బాధని అన్నింటినీ దిగమింగి చిరునవ్వుతోనే మమ్మల్ని నిబ్బరంగా ఉంచుతూ వీరభద్రస్వామి ఉత్సవాలను ఘనంగా పూర్తి చేయాలని చెప్పింది. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నా అమ్మ ఇంకా రాలేదన్న ఆందోళన నా లోపనే ఉండేది. వీరభద్రస్వామి ఉత్సవాలకు ఇక్కడికి విచ్చేసిన మన ఘట్టమనేని కుటుంబం ఇన్ని సంబరాలు జరుపుతున్నా, మీరంతా ఇంత సంతోషంగా ఉన్నా సరే మీరు ఒకరి మాటలు వినాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా? ఎవరి మాటలైతే మీరు వినాలనుకుంటున్నారో ఇప్పుడు వారు మాట్లాడబోతున్నారు. ఇక ఘట్ట
కట్టమనేని సామ్రాజ్యాధినేత్రి. సో కుటుంబంని ఇంత బాగా చూసుకుంటూ తన కొడుకులకి కోడళ్ళకి ఇంత ప్రేమ పంచుతూ అండ్ మీ అందరి ముందుకి విచ్చేసిన మన అఖిలాండేశ్వరి గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. అశేష జనవాహినికి మనఃపూర్వకంగా ప్రణామములు తెలుపుకుంటున్నాను. ఈ ఊరు మనది, ఈ నేల మనది. వీరభద్రస్వామి వారు కొలువున్న ఈ ప్రాంతంలో నేను పుట్టి పెరిగినందుకు గర్వపడుతున్నాను. అమ్మా, అఖిలాండేశ్వరి గారిని చంపేయాలని ఒక ఆవిడ మాట్లాడుతుంటే విన్నానమ్మా. రండమ్మా, చూపిస్తాను. పదండి. ఎక్కడుంది? ఏయ్, ఇక్కడ. అమ్మవారి గుడి దగ్గర కూడా వచ్చావంట కదే. వీరభద్రస్వామి గుడి దగ్గర కూడా తప్పించుకున్నాం. ఇక్కడికొచ్చి అమ్మగారి ప్రాణాలకి హాని తలపెట్టాలని చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏం చేస్తావు పట్టపు రాణి పార్వతి? పట్టపు రాణినే. హ! ఆ సంబరం కూడా చూసేదానివే. కానీ నీకంత ఆయుష్ లేదే. అమ్మగారి చేతిలోనే సత్తావు. పట్టుకురండి దాన్ని. ఏయ్! ఏంటి బిత్తరపోయావా? నిన్ను పట్టుకున్నారేంటా అని ఆశ్చర్యపోతున్నావా? పట్టుకున్న వాళ్ళు నీ ఇంటి పని మనుషులు కారే పార్వతి, నా మనుషులు. నిన్ననే విషం కలిపిన అన్నం తిని ఇంట్లో వాళ్ళందరూ చచ్చుంటారనుకున్నా. నీ అతి ప్రేమ వల్ల బతికి బట్ట కట్టారు. బలి పడిందనుకున్నాను. అంటే నువ్వు విషం కలిపావా? నీకు వివరాలు చెప్పేంత టైం నాకు లేదు. చంపేస్తానే పార్వతి, నిన్ను చంపేస్తాను. వదలండి పెద్దబాబు గారు. ఇప్పుడు మాత్రం నువ్వు చచ్చాక నీ మీద ప్రేమతో ఒక్కొక్కరు దొరికిపోతారే. నా చేతిలో చేస్తారు. పార్వతి ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా. నేను చెప్పినట్లుగానే ఈ వేదిక మీద సంబరాలు అంబరం నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మహేష్ సోలో పర్ఫార్మెన్స్ చూద్దామా? ఇప్పుడు మాత్రం నువ్వు చచ్చాక నీ మీద ప్రేమతో ఒక్కొక్కరు దొరికిపోతారే. నా
చేతిలో చస్తారు. పార్వతి 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 రా దేవా, రా. వచ్చి నీ పార్వతిని కాపాడుకో. శేఖర్, ఆ నీలంబరి పట్టుకో, వదులుకో. ఆగవే. ఎక్కడికి పోతారే? పార్వతి చేయి విడనని కూడా చెప్పాను. అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు ఒప్పుకునేదాకా నీ కళ్ళ ముందే ఉంటాను. ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా. ఇప్పటికైనా నీ మనసు కరగదమ్మా. బ్రో మాట మీద ఉన్నాడు. కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండాలి అన్నా. కానీ నువ్వు మాత్రం మాట మారుస్తున్నావంటే ఎలా చెప్పమా? నేను మాట మార్చలేదు మహి. నా మాటగా చెప్పకముందే జనాల నోటి వెంట ఇంకొక మాటొచ్చింది. పెదబాబు గారు పని మనిషి పార్వతిని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టమో ప్రేమో తెలియదు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టి ఘట్టం లేని వంశానికి వారసులు అంటే మేము ఒప్పుకోము, భరాయించలేము. మామ్ ఇంకా అదే మాట్లాడుతుంటే మీరెవరు ఏం మాట్లాడరేంటి డాడ్? పిన్ని, చిన్నబాబు, నా మాట చెల్లుతుందా? అంతవరకు నేను ఎదగలేదయ్యా. నేను బ్రతికినంత కాలం అక్క మాటే వింటానని చెప్పాను కదా, అదే చేస్తాను. తప్పైనా ఒప్పైనా నాకు తప్పదు. ఈ విషయంలో నేనేం చెప్పలేకపోతున్నందుకు పార్వతైనా పెదబాబైనా నన్ను క్షమించాలి. మీరు కూడా మాట్లాడారని నాకు అర్థమైంది డాడ్. ఎందుకంటే మా మీరు బెస్ట్ కపుల్స్ కదా. మీకు తగ్గ కొడుకు బ్రో రాముడు తల్లిదండ్రుల మాటని జవదాటాడు. మహి, నోరు పారేసుకోవద్దు, సైలెంట్ గా ఉండు. ఎవరేమనుకున్నా సరే నేను చెప్పేదొకటే, జనం మాటే నా మాట. జనం మాటే నా మాట. జనం మాటే నా మాట. నా మాటే శాసనంగా భావించాలి అని చెప్తున్నాను. భావించాలి అని చెప్తున్నాను.
బాధపడకు. అఖిల, చెప్పు. చెప్పండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి మాటిస్తే తప్పదు. కానీ ఈరోజు మాటను వెనక్కి తీసుకోవడానికి దుస్సాహసం ఎందుకు చేసింది? మీరే చూశారు కదండి, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? జనంలో ఎవరో ఒకళ్ళిద్దరు మనమంటే గిట్టని వాళ్ళన్న మాటల్లా నువ్వు పట్టించుకున్నది. నా మాటల్లో చేతల్లో తప్పుండదని చెప్పే మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నా అఖిలాండేశ్వరి ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు. సరిగ్గా ఆలోచిస్తుందనే నమ్ముతాను. కాని ఈరోజు ఎందుకు ఇలా చేస్తుందనే బాధ నన్ను ఇబ్బంది పెడుతోంది. మీరెందుకు బాధపడ్డాం? ఇంతకు ముందు అఖిలాండేశ్వరి ఎలా ఆలోచించేదో ఇప్పుడు అలాగే ఆలోచించిందనుకోండి. తల తెగే ముందు ఇలాగే విర్రవీగుతావని తెలుసు. నా వెనకున్న శక్తులు మీకు తెలీదాంటీ? ముందు ముందు మీకే తెలుస్తుంది. నీకు భవిష్యత్తే లేనప్పుడు ముందు ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ బ్యాక్గ్రౌండ్ గ్రేవ్ యార్డ్ అని మాత్రమే తెలుసు. చచ్చే ముందు మరొకసారి నువ్వది తెలుసుకుంటే చాలు. ఆంటీ! ఆంటీ, వదలు! శక్తి లేదు అనుకోకూడదు, శక్తి వస్తుందేమో అనుకోవాలి, అంచనా వెయ్యాలి. నువ్వు పిల్ల రౌడీవి. నీ ఎదురుగా ఉండి నీ గొంతు నిలుముతున్నది ప్రచండ భూపతి రాజావారి కూతురు ఘట్టమనేని అఖిలాండేశ్వరి. పట్టు పట్టింది అంటే ప్రాణం తీసాకే వదిలేస్తుంది. అంటే వదలండి, వదలండి. నన్ను వదలకపోతే మీ ఇంట్లో ఉన్న చాముండేశ్వరి అందరినీ చంపేస్తుంది. మేడం, చిన్నర్మై, అక్కడున్నది ఎవరనుకున్నావు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి. పులి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆవులాగా మారుతుందనుకుంటున్నావా? స్పృహలో లేకపోయినా కాళ్ళ చేతులు కట్టేయాలని నీకు తెలీదా? చాముండేశ్వరి మా ఇంట్లో ఉందా? అవునాంటీ. మీ చేతిలో ఓడిపోతానని, చివరికి చచ్చిపోతానని నా మీద నాకే డౌట్ వచ్చినప్పుడు నాగపడగల నాగాస్త్రాన్ని సంధించాలనుకున్నాను. అందుకే అమెరికా నుండి చాముండేశ్వరి ఆంటీని రప్పించాను.
బ్యూటిఫుల్ అఖిలాండేశ్వరి. తలకు గాయమైనా స్పృహలో లేకపోయినా నీ మొహంలో చావు కళలేదు. ఆనందం, దరహాసం, దర్పం ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరనివ్వడం లేదు అంటే నీ సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతోంది. నీకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఉక్కు పిడికిలి బిగించేదానివే. అందుకే మా డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందులో బ్లాంక్ చెక్ పెట్టగానే నిన్ను 3 గంటల పాటు స్పృహలో లేకుండా చేశాడు. నేను ఈ ఏరియాకొచ్చి నన్ను క్షమించు పార్వతి. ఎందుకట్టా అంటారు పెద్దబాబు గారు? నిజమే కదా, ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డావు. ఇక నీకే బాధ లేకుండా సంతోషంగా ఉంటావని హామీ ఇచ్చాను. నీ కనుపాపల్లో నా ప్రతిరూపాన్ని చూస్తానే తప్ప కన్నీళ్ళని చూడనని చెప్పాను. కానీ ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజు కోటీశ్వరుడైనా చివరికి తన భార్యకు కేవలం తన భార్యకు కన్నీళ్ళని మిగిల్చాడు. నేను బాధపడుతున్నానని మీరెందుకు పెద్దబాబు గారు మనసుని కష్టపెట్టుకుంటారు? మీరు శ్రీరామచంద్రులు, నేనే ఎక్కువగా ఆశపడి సీతమ్మ లెక్కన మీ పక్కనుండాలని ముచ్చట పడ్డాను. వాళ్ళిద్దరి జీవితాల్లోనూ అడుగడుగున కష్టాలే. రామయ్య కష్టానికి సీతమ్మ కారణం కాదు, అట్టాగే సీతమ్మ కష్టానికి రాముడు కారణం కాదు. మన బతుకుల్లో కూడా వచ్చే కష్టాలకు మనం కారణం కాదులే పెద్దబాబు గారు. నీ కడుపున పెరుగుతున్న మన ప్రేమ ప్రతిరూపాన్ని కూడా నువ్వు కష్టం కిందే జమ కడుతున్నావా పార్వతి? మన మాటల్ని కడుపులో ఉన్న బిడ్డ వినేలా ఉంటే ఈ భూమి మీదికి రావడానికి కూడా భయపడతాడేమో పెద్దబాబు గారు. పార్వతి, అంతే కదా పెద్దబాబు గారు. మనుషులుగా పుడితే ఇన్ని కష్టాలా అని దేవుడితో మొరపెట్టుకొని కరిగిపోతాడేమో.
పార్వతి, అలా మాట్లాడకు పార్వతి. మన బిడ్డ ప్రపంచాన్ని చూడాలి, ఈ ఇంటి వారసుడిగా పెరగాలి, అమ్మ నాన్న ఆనందంగా మనవలను ఎత్తుకోవాలి. ఇది కల కాదు పార్వతి, జరగబోయే నిజం. నేను మీ అంత చదువుకోలేదు కానీ ఆశలేవో, అబద్ధాలేవో, కలలేవో అర్థం చేసుకోగలను పెదబాబు గారు. మీరే చెప్పండి, కడుపుని దాచుకుని ఎట్ట తిరగాల? సీతమ్మ వారు లవకుశల్ని అడవిలో కన్నట్టు నేను వంటింట్లో కనే పరిస్థితి వస్తుందేమో. పార్వతి, ఆ లవకుశలు తల్లిదండ్రుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అలాగే రేపు మన బిడ్డ, నీ కడుపులో పెరిగే బిడ్డ, వాళ్ళమ్మ గొప్పతనాన్ని చెప్తూ గెలిపిస్తాడన్న నమ్మకం నాకుంది. నేను గెలిచినా మీరు ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే పెదబాబు గారు. పార్వతి,